ఇద్దరు వ్యక్తులు ఒక పడవని వ్యతిరేక దిశలో నడపడం ద్వారా ఆ పడవ ముందుకు ప్రయాణం సాగదు. కాబట్టి దేవుని పని కావచ్చు, లేకపోతే మీ జీవిత ప్రయాణం కావచ్చు, మీరు సహకరించుకోకుండా వేరే వాళ్ళకి మీరు చేయాలనుకోవటం చాలా ప్రమాదం. ఒక సంఘాన్ని కూడా ఇద్దరు వ్యక్తులు వేరు ఉద్దేశాలతో నడిపిస్తే అది సరైనటువంటిది కాదు. దేవుని ఆత్మ ఎప్పుడు వ్యతిరేకంగా పనిచేయదు. ఒకవేళ సంఘంలో టీములుగా డివైడ్ చేసి సంఘాన్ని వ్యతిరేకపరిచి సంఘాన్ని నాశనం చేయాలని సాతాను చాలా ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ సాతాను ప్రయత్నానికి నీ ఆలోచన తోడవుతుందా? జాగ్రత్త. ఒక సంఘము నీ ద్వారా అభివృద్ధి చెందకపోయినా పర్వాలేదు, కానీ నీ ఆలోచన ద్వారా ఒక సంఘము పాడవటం అనేటువంటిది దేవుని చిత్తం కాదు. కాబట్టి దేవుని ఆత్మలాగా పనిచేస్తూ సాతాన్ని నిన్ను ప్రేరేపిస్తే జాగ్రత్త. కాబట్టి సంఘానికి వ్యతిరేకం అవ్వద్దు, సంఘంతో కలిసి పనిచేయి, సంఘ క్షేమాభివృద్ధి చేయి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు.